హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 34. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది. ఇప్పుడు ఇస్తున్న ఇంట్రో ఎందుకంటే వర్క్లో పడిపోయాను. ఇంకా కొంచెం ఫోకస్ చేయకపోతే మరి ఇబ్బంది అవుతుంది మనకి, అందుకనేసి నిన్న ఇది ల్యాట్స్ కొంచెం వర్కౌట్ చేసా. ఏదో ఫామ్ ఏమన్నా తప్పైందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. బట్ రాత్రి నుంచి కొంచెం లైట్గా బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. అదిగాక ఇప్పుడు నేను కూర్చొని పని చేస్తున్నాను కదా, పెయిన్ అనేది కొద్దిగా పెరుగుతూ పోతుంది. ఎట్లా అయిందంటే మళ్ళీ జిమ్కి గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అది నొప్పి ఎక్కువైపోతుంది. యాజ్ ఆఫ్ నౌ నొప్పిగానే ఉంది. కొద్దిగా రెస్ట్ తీసుకుంటా, కొంచెం అటు ఇటు తిరుగుతా పని అయితే చేస్తూ ఉన్నాను. పదండి పోయి మన సామ్రాజ్యంలో కూర్చొని పని చేసుకుందాం. బా బ్యాక్ పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. నొప్పి అయితే గట్టిగానే వస్తుంది. అప్పటికే కింద నేల మీద పడుకుంటా చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది మాత్రం చేయగలుగుతున్నా. రెస్ట్ పడద్దామో. మళ్ళీ ఈరోజు లెగ్ వర్కౌట్ చేయాలి. చిన్నగా గుండె మీద వచ్చి వచ్చేస్తా ఉంది. నీ అమ్మ కాదురా నా అమ్మ వసకల్లా. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి జాబ్. ఏదో మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేసండి. వైల్ నేను బీఫామ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫుల్ ఎంజాయ్. ఎట్లా ఎంజాయ్ అంటే 11 గంటలకి ఆఫీస్కి, కాలేజ్కి, 12 గంటలకి కాలేజ్కి పోయి అట్లా తిరిగి ఫుల్ రచ్చగా తిరిగేవాళ్ళం అనమాట. వన్స్ ఎప్పుడైతే ఈ బీఫామ్ ఫైనల్ ఇయర్కి వస్తూ ఉన్నామో అప్పుడు భయం స్టార్ట్ అయింది. అరే చదువు అయిపోతుంది, తర్వాత ఏం చేయాలి అనేసి. ఉంటుంది కదా, మనకంటే ముందు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని అడగదాము, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అందరినీ కనుక్కుంటూ ఉండేది. వాళ్ళు పలానా చేసేదిరా, ఇట్లా చేస్తున్నాము, కంపెనీలో చేస్తున్నామనో, కోడింగ్ చేస్తున్నామనో, లేదంటే ప్రొడక్షన్లో చేస్తున్నామనో లైక్ చెప్తూ ఉండేవాళ్ళు. సో తర్వాత మేము కూడా అట్లాగే ఈ అన్నోళ్ళు ఉన్నారులే, వాళ్ళు చేస్తున్నారు కదా, ఇట్లా రిఫరెన్స్ ఇస్తారులే, చేసుకుందాంలే అనుకొని ఒక హోప్తో ఉండేవాళ్ళం అనమాట. అయిపోతుందిలే, ఉద్యోగం చేస్తారనేసి. వన్స్ ఎప్పుడైతే మాకు బీఫామ్ కంప్లీట్ అయిపోయింది, ఆ తర్వాత ఏ అన్న వాళ్ళు ఎవరు మనకు సపోర్ట్ చేయరు. ఫస్ట్ థింగ్, ఇంకా నేను ఎవరికి చేయలేదు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే. ఇక మనకున్న నాలెడ్జ్, మనకున్న సర్కిల్, మనకున్న టాలెంట్ బట్టి ఫోన్స్లో అవన్నీ ఉంటాయి కదా, లైక్ లింక్డ్ఇన్, నౌకరీ అన్నీ ఉంటాయి కదా, ఇంకా వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిలో పట్టుకొని చిన్నగా ఒక జాబ్ తెచ్చుకున్నాం. లైక్ మెడ్కోర్ సర్వీస్ నా ఫస్ట్ కంపెనీ, నాకు ఎంతో పని నేర్పించింది. అందులో జాబ్ తెచ్చుకున్నాం చిన్నగా. ఏంటి, వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే అసలు మనకి జాబ్ వస్తుందా, చేయగలుగుతావా అన్న దగ్గర నుంచి చిన్నగా జాబ్ తెచ్చుకున్నాం కష్టపడి. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు కొత్త కదా, బాగా అనిపించింది. కష్టంగా ఉన్నా కూడా బాగా అనిపించింది. అరే బాగుందిరా, బాగా చేసుకోవాలరా, బాగా సంపాదించుకోవాలరా, అదిరా అని. వన్స్ ఎప్పుడైతే మనం అడాప్ట్ అవుతున్నామో దానికి, ఆ జాబ్కి మనం అడాప్ట్ అవుతున్నామో అర్థమైపోయింది, ఇది మనతో అవ్వదు. ఏంది, కొన్ని మంత్స్కి అర్థమైపోతుంది ఇది నువ్వు దీంట్లో సెట్ అవ్వగలుగుతావా, సెట్ కాలేమని. కానీ వెనకాల నుంచి ఫోర్సెస్ ఉంటాయి, ఒకటి కొన్ని పుష్ చేస్తా ఉండి, నువ్వు చేయాలా, తప్పదు, చేయాల్సిందే అన్నట్టుగా. వన్స్ మనకి ఒకనొక సమయంలో జాబ్ చేసేది ఒక డ్రీమ్. జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేయాలంటే అదొక హెల్, నరకంలా ఉంటుంది. అసలు ఎంత అంటే అంత నరకంలా ఉంటుంది, చేయలేము. రోజుకి ప్రెజర్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. ఎవరిని ఏమి అనలేము అసలు. చూస్తున్నారు కదా, నన్ను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, కానీ మనశాంతి ఎక్కడ ఉంది? ఉదయం 8 గంటలు లాగిన అయితే సాయంత్రం 6:30, 7, 8, 9 రోజులు కూడా ఉన్నాయి ఇంటి దగ్గరే. వీడియోస్లో కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. సో అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఎవరు ఇష్టంతో చేయరు, చెయ్యాలి కాబట్టే చేస్తారు. ఎవరికి ఇష్టం ఉండదు ఉద్యోగాలు చేయాలనేసి. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ప్రతి ఒక్కరు జాబుల కంటే బిజినెస్ పెట్టుకోవాలనే చూస్తున్నాడు. బిజినెస్ పెట్టి అందులో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంతమంది. సో నేనేమనుకుంటానంటే
ఏదైనా సరే చిన్నప్పటి నుంచి లైక్ మనం 10th క్లాస్ ఆ ముందు నుంచే ఏదైనా చేతి పని నేర్చుకోవాలి ఖచ్చితంగా. చేతి పని ఇన్ ద సెన్స్ మా నాన్న బేల్దారి మేస్త్రి, నాకు బేల్దారి పని చేత కాదు. అట్లాగా ఒక చేతి పని నేర్చుకొని పెట్టుకొని ఉంటే సరిపోతుంది. నాకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవింగ్ చేసుకుని బతకగలను ఒక ఉద్యోగం పోతే. సో లైక్ అలాంటివి ఏదైనా చేతి పని ఉంటేనే ఫర్దర్గా ఫ్యూచర్లో, చేతి పనే కాదు లైక్ ఏదైనా టాలెంట్ ఉంటేనే ఫర్దర్గా లైఫ్లో మనం గెట్ ఆన్ అవ్వగలుగుతాం. లేదంటే ఇంపాసిబుల్ మనం గెట్ ఆన్ అవ్వాలంటే. చెప్తున్నాను కదా, మన భవిష్యత్తుకే చాలా అంటే చాలా వచ్చేసింది. ఏంటిది ప్రెజర్ వచ్చేసింది అండ్ బయట అవి లేవు, జాబ్స్ లేవు, ప్లస్ ఇది ఏంటిది కాంపిటీషన్ ఎక్కువ. సో ఏదైనా టాలెంట్ ఉండాలి, ఏదైనా మనం పని చేసుకోగలగాలి. ఆ రోజే కొద్దిగా ఒకరోజు మనం తెలుసుకుంటాం, ఓకే మనం ఆ సమయంలో నేర్చుకున్న పని ఈరోజు మనకు పనికి వస్తుందా అనేసి నీకే అనిపిస్తుంది. సో అది జాబ్ ఈరోజు టాపిక్. రేపు ఇంకో దాని మీద మాట్లాడుకుందాం, లైవ్ ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాం. మాట్లాడిన కాడికి చాలు, కానీ మనం ఇంకా కొట్టకపోతే వేస్తారు మనల్ని. సో అది ఇంక వర్క్ చేసుకుందాం పదండి. చేస్తున్నాలే బట్ అఫీషియల్గా చేసుకుందాం. బాబా ఈరోజు కొంచెం ఎండ చాలా తక్కువ ఉంది, ఇంకా తినేకి వచ్చాను అనమాట. 1:40 టైము. మనతో పాటు ఈరోజు ఆజీ కూడా వస్తాడు తినేకి, అమ్మ జాయిన్ అవుతాడు. కోడి గుడ్డు చేసిపోయింది అమ్మ. కోడిగుడ్డు ఉదయం తినేసాను, ఇప్పుడు పచ్చడి వేసుకొని తినేస్తే అయిపోవు అనిపిస్తుంది, అంతే కదా. బాబు నడువు నొప్పి గంటకి ఎక్కువైపోతుంది బాబు. ఈరోజు వర్కౌట్ చేయాలా వద్దా ఆలోచిస్తున్నా. 2 days రెస్ట్ తీసుకుంటే మంచిదేమో, కానీ ఈరోజు లెగ్ వర్కౌట్, దాన్ని మిస్ చేసామంటే పైన చేసుకుని రావాలి. సో టైం వచ్చేసి 6:30 అయింది. జస్ట్ లాగౌట్ అవుదామని బయటకు వచ్చిన. మధ్యాహ్నం ఇంకా భోజనం చేసిన తర్వాత వర్క్లో కూర్చున్నా. ఇంక అప్పటి నుంచి నో బ్రేక్స్, మళ్ళీ ఇప్పుడే తీసుకుంటున్నాను అనమాట. సో ఇక బ్రేక్ ఏముందిలే, లాగౌట్ చేసేస్తా. నడువు నొప్పి అయితే వాయించేస్తుంది. ఏదైనా ఫామ్ తప్పు చేశానా లేదంటే ఏమైందో మొత్తానికి నొప్పి మడుగు వాయించేస్తుంది. చిన్నగా టైము 7 వస్తుంది. పొద్దు చూడు ఎంత ఉందో, ఇంకా 7 గంటలకి. ఇంకా నడువు నొప్పి అయితే తగ్గట్లేదు, తగ్గుతుందిలే. ఈరోజు పైన వర్కౌట్ చేసుకొని వస్తా, పైన బ్యాక్ వర్కౌట్ చేసుకొని వస్తా, లెగ్ వర్కౌట్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎంత పొద్దుందిరా నాయన, 7 గంటలకి. సో అది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేసు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తెలీదా? లైక్ చేయండి. ఇంకో వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. నేను మీ నోట్స్ మ్యాజిక్, డైరీస్ ఆఫ్ లైట్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ 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 బాయ్.